వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మీ హరి. ముందుగా హెడ్లైన్స్. రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ మీడియా సమావేశం. రేవంత్ రెడ్డి, శ్రీధర్ బాబు సహకారంతో రామగుండంను అభివృద్ధి పథంలో నడిపిస్తా. సింగరేణి సంస్థను ప్రైవేట్ పరం చేసేందుకు బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాల కుట్రను తిప్పికొట్టాలి. సింగరేణిని కాపాడుకునేందుకు కోల్ బెల్ట్ ప్రాంత ఎమ్మెల్యేలు నడుం బిగించాలి. మాజీ ఎమ్మెల్యే కొరుకంటి. బాన్స్వాడ మండలం తిరుమలాపూర్లో మామతో కలిసి భర్తను కడతేర్చిన భార్య. మామ కోడలిపై అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చిన గ్రామస్తులు. అమెరికాలో సూపర్ మార్కెట్లో దుండగులు కాల్పులు. బాపట్ల జిల్లాకు చెందిన గోపీకృష్ణ మృతి. ఇక డీటెయిల్స్లోకి వెళితే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు సహకారంతో రామగుండంను అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్తామని ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా రామగుండం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ, గత పాలకులు రామగుండం అభివృద్ధిని విమర్శించారని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఇచ్చిన మాట ప్రకారం 100 కోట్ల ప్రత్యేక నిధులతో రామగుండంకు పూర్వ వైభవం తీసుకువస్తామని అన్నారు. మీకు తెలుసు, అది మేము చేస్తా ఉన్నాం, అవి చేస్తాం. ముఖ్యమైన సమస్య గార్బేజ్ డంప్ యార్డ్ విషయంలో మన రామగుండంలో పెద్ద చర్చ నడుస్తాం. సుందిలా దగ్గర వేస్తేనేమో సుందిలా ప్రజలకు బాధ, గోదావరికల్లో వేస్తే మన అందరికి బాధ. దాని గురించి గాను నిన్న వారికి చెప్పడం జరిగింది. ఇద్దరు అధికారులు కలిసి ఒక సురక్షితమైన ప్లేస్లో ఎవరికి ఇబ్బంది కలగకుండా ఈ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఆపరేషన్స్ కూడా ఇక్కడే కార్డియాక్ సంబంధించిన ఇష్యూస్ చేసుకోవడానికి దానికి పూర్తి స్థాయిలో దాదాపు 15 కోట్లు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి 13 కోట్లు బడ్జెట్ అయింది. ఇంకో 2 కోట్లు అడిషనల్గా ఇవ్వడానికి కూడా వారు సిద్ధంగా ఉన్నారు. పనులు స్టార్ట్ అయిపోయినాయి. అక్కడ సింగరేణి కార్మికుడికే కాదు, ఇక్కడ ఉన్నటువంటి సివిలియన్ కూడా అక్కడ గుండెకు సంబంధించిన వ్యాధికి ఏదైనా అవసరం వస్తే అక్కడ కళ్యాణం చేసినాం. భవిష్యత్తు బడ్జెట్కు సంబంధించిన రంజాన్ కానీ, మరి ఈద్గాకు సంబంధించిన అంశాలు, చెట్లు కట్టేలు కానివ్వండి, లైట్లు కానివ్వండి, అవన్నీ పెట్టించి ఖచ్చితంగా సింగరేణి దాన్ని టేక్ ఓవర్ చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారికి చెప్పినాం. ఏ ఒక్క చనిపోయిన వాడు వచ్చినా వారికి కావాల్సినటువంటి అన్ని రకాల సదుపాయాలు ఏర్పాటు చేయాలి అని చెప్పి నిన్న చెప్పడం జరిగింది. అది త్వరలోనే వాళ్ళందరూ కూడా ఇప్పించి పూర్తి చేస్తాం. దాంతోపాటు మరి దాని ద్వారా ఇప్పుడు మన ప్రాంతానికి మొట్టమొదటిగా 100 కోట్లు ఇచ్చిండు. ఆ 100 కోట్లలో ఈరోజు రామగుండానికి కానీ టెండర్ చేసేటువంటి అవకాశం ఈరోజు గ్రౌండ్ అవడానికి సిద్ధంగా ఉన్నాయనే విషయాన్ని మీ ద్వారా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా గర్వంగా తెలియజేస్తా ఉన్నాం. దాంట్లో మొట్టమొదటిగా మాట ఇచ్చిన మాదిరిగా లక్ష్మీనగర్ ప్రాంతం దాదాపు 4 డివిజన్ల కలయికతో హైదరాబాద్ రామగుండానికి ఒక గుండెకాయగా ఉన్నటువంటి మన లక్ష్మీనగర్ ప్రాంతానికి ఆ మార్కెట్ సుందరీకరణ, రోడ్లు, డ్రైనేజ్లు, దాంతోపాటు లైట్లు, వైర్లు పిచ్చి పిచ్చిగా లేకుండా అండర్గ్రౌండ్ లైనింగ్తో చేసే కార్యక్రమంలో భాగంగా దాదాపు 30 కోట్లతో అక్కడ టెండర్ కాల్ వేయడం జరిగిందనే విషయాన్ని మేము ఇలా చెప్తా ఉన్నాం. దాంతోపాటు అనే భాగంలో మరి అదే నిధులతో డివిజన్స్లో 1 నుంచి 50 డివిజన్లో దాదాపుగా 20 కోట్ల రూపాయలు ఇంటర్నల్ రోడ్స్, చిన్న చిన్న డ్రైనేజ్లు, రోడ్లు, ఏవైతే మెయిన్ కనెక్టింగ్ రోడ్స్ ఉన్నాయో దానికి మొదటగా 20 కోట్లు ఈరోజు గ్రౌండ్ అయిన ఒక టెండర్ అయికి ఇవ్వడం జరిగింది అనే విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాం. అదే మాదిరిగా ఏదైతే మెయిన్ రోడ్స్ ఉన్నాయో, కనెక్టింగ్ రోడ్స్, మెయిన్ రోడ్స్ ఉన్నాయో దానికి గాను 10 కోట్ల రూపాయలు ఈరోజు మేము. తెలంగాణ రాష్ట్రానికి కొంగు బంగారమైన సింగరేణి సంస్థను ప్రైవేటు పదం చేసేందుకు కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు చేస్తున్న కుట్రలను కార్మిక వర్గం తిప్పికొట్టాలని రామగుండం మాజీ ఎమ్మెల్యే కొరుకంటి చందర్ పిలుపునిచ్చారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పార్టీ శ్రేణులతో కలిసి చందర్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. చందర్ మాట్లాడుతూ, సింగరేణిని ప్రైవేట్ పరం చేసేందుకు అడుగులు వేస్తున్న కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం వత్తాసు పలుకుతుందన్నారు.
ఇప్పటికైనా సింగరేణి సంస్థను కాపాడుకునేందుకు కోల్ బెల్ట్ ప్రాంత ఎమ్మెల్యేలు నడుం బిగించాలని, పార్టీలను జెండాలను పక్కన పెట్టి ఐక్య కార్యాచరణతో ప్రతి ఒక్కరూ పోరాటం చేసేందుకు ముందుకు రావాలన్నారు. ఇలా సిద్ధంగా ఉండాల్సినటువంటి సమయం ఆసన్నమైందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వం 6 నెలలు అయింది ప్రభుత్వం ఏర్పడి. తెలంగాణ ప్రాంతానికి కొంగు బంగారమైనటువంటి సింగరేణి నల్ల బంగారం ఈరోజు ప్రైవేట్ పరం టెండరీకరణ ద్వారా ప్రైవేట్ పరం చేసేటువంటి దిశగా ఇలా అడుగులు వేయిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం, దానికి సహకరిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ తీరును తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఖండిస్తూ, ఆనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ఈ యొక్క చర్యలను ఖండిస్తూ వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను కార్మికులను అప్రమత్తం చేస్తూ ఈ యొక్క టెండర్లలో ఎవరు కూడా పాల్గొనద్దు అని హెచ్చరికలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఎంఎఫ్డిఆర్ యాక్ట్ 2014ను అమలు చేయొద్దు, దీన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేసినటువంటి ఆ సందర్భాన్ని గుర్తు చేస్తూ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క టెండరీకరణ జరుగుతుంటే మద్దతుగా అక్కడ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు వెళ్ళడం చాలా విచారకరం, బాధాకరం. గతంలో ఇదే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మండలం తిరుమలాపూర్ గ్రామంలో దారుణం జరిగింది. మామతో కలిసి భర్తను కడతేర్చిన ఘటన కలకలం రేపింది. బాన్స్వాడ మండలం తిరుమలాపూర్లో భార్య మంజుల తన మామ నారాయణతో కలిసి భర్త రాములను ఈ నెల 9వ తేదీన గొడ్డలితో నరికి చంపారు. ఇంటి పక్కన నిర్మానుష్యంగా ప్రాంతం నీటి కుంటలో పాతిపెట్టారు. దుర్వాసన వస్తుందని రాత్రి గోతి తీసి పూడ్చిపెట్టారు. 16వ తేదీన భర్త కనిపించడం లేదని బాన్స్వాడ పోలీస్ స్టేషన్లో భార్య మంజుల ఫిర్యాదు చేసింది. గ్రామస్తులు అనుమానం వచ్చి భార్య మంజుల మామ నారాయణపై పోలీసులకు సమాచారం ఇచ్చారు. నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. చెప్పగానే ఇలా చావు 9వ తేదీకి గుర్తు పెట్టేసి 16వ తేదీ కంప్లైంట్ చేసి ఫోటో తీయండి అంతే బాబు. ఫోటో నికాల్ చూపెట్టండి, ఇట్లా చేపెట్టి చూపెట్టండి, ఇట్లా అన్నారు. ఇద్దరు కొడుకులు ఒక్క బిడ్డ.
అప్పుడు అట్లు పోసుకున్నాం, తాగి వచ్చిండు. చేపల కూరలు తెచ్చి కూరండు ఫ్రై చేసి రాత్రి తిన్నాడు. తాగి పంటే అయితే మా తాత ఏమో 7 గంటలకు గొడ్డ బాత్రూంలో పెట్టుకొని గొంతు కాడ నరికిండు. మా నాన్నకు రక్తం ఉంటేమో కుంకుమలుగా పోసిండు తాత అని. మళ్ళా మా తాత మా మమ్మీని వెళ్ళాడు. 10 గంటల నుంచి 12 గంటల దాకా పొక్క తవ్వి మా మమ్మీ మా తాత ఇద్దరు ఒకరి చేతు కాలుబట్టి, ఒకరేమో మొలదారం కాలుబట్టి అమెరికాలో దుండగుడు జరిపిన కాల్పుల్లో తెలుగు యువకుడు మృతి చెందాడు. మృతుడు ఏపీలోని బాపట్ల జిల్లాకు చెందిన దాసరి గోపికృష్ణగా గుర్తించారు. కర్లపాలెం మండలం యాజలీకి చెందిన గోపికృష్ణ జీవనోపాధి కోసం 8 నెలల క్రితం అమెరికా వెళ్లాడు. ఆర్కెన్సస్లోని ఓ సూపర్ మార్కెట్లో పనిచేస్తున్నాడు. శనివారం మధ్యాహ్నం గోపికృష్ణ కౌంటర్లో ఉండగా ఓ దుండగుడు నేరుగా వచ్చి తుపాకీతో అతనిపై కాల్పులు జరిపాడు. తీవ్ర గాయాలతో గోపి అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. అనంతరం దుండగుడు ఓ వస్తువు తీసుకుని అక్కడి నుంచి పరారయ్యాడు. ఆ తరువాత గోపికృష్ణను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం చనిపోయాడు. సమాచారం తెలియడంతో అతని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. మృతునికి భార్య, కుమారుడు ఉన్నారు. He tried to open the register, but he couldn't. So he did that. So you guys give us a good around on top. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో నిరుద్యోగులు తీవ్ర అన్యాయానికి గురయ్యారని తెలంగాణ రికగ్నైజ్డ్ టైప్ రైటింగ్, షార్ట్ హ్యాండ్ అండ్ కంప్యూటర్ అసోసియేషన్ ఆరోపించింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో గ్రూప్ 3, గ్రూప్ 4 నోటిఫికేషన్స్లో టైపిస్ట్, స్టెనోగ్రాఫర్ పోస్టులను ప్రకటించాలని సీఎం రేవంత్ రెడ్డికి అసోసియేషన్ నేతలు విజ్ఞప్తి చేశారు. జనవరి నెలలో పక్క రాష్ట్రం తమిళనాడులో 2000 టైపిస్ట్, స్టెనోగ్రాఫర్ పోస్టులను ప్రభుత్వం ప్రకటించి నిరుద్యోగులకు ఆదుకుందని వారు గుర్తు చేసుకున్నారు. ఈ విషయాన్ని తెలంగాణ ప్రభుత్వం పరిగణలోకి తీసుకుని తమిళనాడు తరహాలో రాష్ట్రంలో టైపిస్ట్, స్టెనోగ్రాఫర్ నిరుద్యోగులను ఆదుకోవాలని వారు కోరారు. హైదరాబాద్ హైదర్గూడలో ఎన్ఎస్ఎస్లో ఏర్పాటు చేసిన సమావేశంలో అసోసియేషన్ అధ్యక్షుడు సతీష్ బాలిగా విజ్ఞప్తి చేశారు.
అందరికీ జాతీయ టైప్ రైటర్స్ దినోత్సవ శుభాకాంక్షలు. ఏదైతే గ్రూప్ 4 నోటిఫికేషన్స్ ఉంటాయో గత 10-15 సంవత్సరాల నుండి గ్రూప్ 4 నోటిఫికేషన్స్లో అరాకొరా పోస్టులు ఇచ్చేసి నిరుద్యోగులకు నిరాశ కలిగిస్తున్నాయి గవర్నమెంట్స్. అలా కాకుండా మా డిమాండ్ ఏంటంటే ఏదైతే 5 సంవత్సరాలకు ఒకసారి జంబో నోటిఫికేషన్స్ ఇస్తూ ఉంటారు, నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎదురు చూస్తూ ఉంటారు. నిరుద్యోగులు నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎదురు చూస్తూ ఉంటారు ఈ నోటిఫికేషన్స్ కోసం. ఏదైతే టైపిస్ట్ స్టెనోగ్రాఫర్ పోస్టులు ప్రతిసారి ప్రతి నోటిఫికేషన్లో అరాకొరా ఇచ్చేసి చేతులు దులుపుకుంటున్నాయి. అట్లా కాకుండా నంబర్ ఆఫ్ పోస్ట్ ఇంక్రీజ్ చేసి అదేవిధంగా పోస్టులు పెంచి నిరుద్యోగులను ఆదుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ గ్రూప్ 4లో ఆల్రెడీ గ్రూప్ 4 అయిపోయింది, అది కష్టం. ఇది మళ్ళీ రావడం కష్టం. మళ్ళీ ఏదైతే గ్రూప్ 3 ఉందో ఆ గ్రూప్ 3లోనైనా అట్లీస్ట్ పోస్టులు పెంచేసి ఇంక్రీజ్ చేసి నిరుద్యోగుల్ని ఆదుకోవాలని చెప్పేసి అదేవిధంగా ఈ రీసెంట్గా జనవరిలో తమిళనాడులో దగ్గరగా 2000 పైచిలకు టైపిస్ట్ స్టెనోగ్రాఫర్ పోస్టులు రిలీజ్ చేశారు. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి అక్కడ గవర్నమెంట్ ఇదే తరహాలో 2000 నుంచి పైన చిలుకు పోస్టులు ఏదైతే రిలీజ్ చేసి అక్కడ నిరుద్యోగులని ఆదుకుంటున్నాయి. అదే తరహాలో మన రాష్ట్రంలో కూడా నిరుద్యోగులను ఆదుకోవాలని చెప్పి నంబర్ ఆఫ్ పోస్టులు ఇంక్రీజ్ చేసి న్యాయం స్వతంత్ర సమరయోధుడు భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ బలిదాన్ దివాస్ సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ బీజేపీ పార్టీ పట్టణ శాఖ పక్షాన స్థానిక పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. డాక్టర్ శ్యామ్ ప్రసాద్ స్వతంత్ర అనంతరం ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వ భారత్ను 2 భాగాలుగా చేస్తూ ఆర్టికల్ 370ని అమలు చేయడాన్ని నిరసిస్తూ దేశంలో 2 నినాదాలు, 2 విధానాలు, 2 జెండాలు ఉండకూడదని కాశ్మీర్కి వెళ్లి ఈ దేశం కోసం బలిదానమైన యోధుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్, బీజేపీ పట్టణ అధ్యక్షులు సంతోష్ బాబు, బీజేపీ నాయకులు శ్రీధర్, శేఖర్, కృష్ణ, నరసయ్య, రాహుల్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి వర్ధంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మరి వారి సేవలు స్వతంత్రానికి ముందే భారతీయ జనసంఘ్ పార్టీ స్థాపించి దాని ద్వారా తను ఎంపీగా గెలిచి జవహర్ లాల్ నెహ్రూ ప్రధానమంత్రి ఉన్న సమయంలో మంత్రి పదవి అనుభవించే సమయంలో కూడా దేశం కొరకై మంత్రి పదవిని కూడా వదులుకొని స్వతంత్ర పోరాటంలో తన వంతు పాత్ర వహించి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఇంత అభివృద్ధిగా నరేంద్ర మోడీ సారథ్యంలో ముందుకెళ్తున్న తరుణంలో వారు ఆ రోజు పునాది వేసిన ఆ సమరమే ఈ రోజు దాకా కూడా తీసుకొని ఇవాళ భారతదేశాన్ని ఎంతో ఉన్నత స్థాయికి తీసుకెళ్లడం జరుగుతుంది. మరి వారి సేవల్ని మరొకసారి కొనియాడుతూ ఈరోజు పార్టీ శాఖ ఆధ్వర్యంలో ఇంత ఘనంగా ఏర్పాటు చేసిన పట్టణ శాఖ అధ్యక్షుల గారికి అలాగే ఇతరులందరికీ కూడా ఈరోజు ప్రోగ్రాంకి ఇచ్చేసిన వారికి కృతజ్ఞతలు. భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు, స్వతంత్ర సమరయోధులు, ఈ దేశం కోసం అహర్నిశలు కష్టపడి మరి ఈ దేశం నుండి జమ్మూ కాశ్మీర్ని ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం వేరు చేస్తానని ఆర్టికల్ 370 తీసుకొస్తే మరి ఆర్టికల్ 370ని రద్దు చేయాలని చెప్పి మరి జమ్మూ కాశ్మీర్ కూడా ఈ దేశంలో భాగమేనని, ఈ దేశంలో 2 విధానాలు, 2 నినాదాలు, మరి 2 జెండాలు ఉండదని చెప్పి ఈ దేశం కొరకు మరి ఈ రోజు ప్రాణత్యాగం చేయడం డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి యొక్క మరి గొప్పతనం. వారి యొక్క స్ఫూర్తితో మరి ఈ రోజు జరుగుతున్నటువంటి నరేంద్ర మోడీ గారి పాలనలో ఆర్టికల్ 370ని రద్దు చేసి మరి జమ్మూ కాశ్మీర్ని భారతదేశంలో భాగం చేసి మరి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి కళలను సాకారం చేసినటువంటి మరి భారతీయ జనతా పార్టీ వారి యొక్క మరి కష్టాన్ని, వారి యొక్క సేవను మరి ఈరోజు వారి యొక్క వర్ధంతి సందర్భంగా మరణం చేసుకుంటూ మరి డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారికి ఘనమైన వినమ్ర నమస్కారాలు అర్పించడం జరిగింది. భారత్ మాతాకి
బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ మీడియా సమావేశం. రేవంత్ రెడ్డి శ్రీధర్ బాబు సహకారంతో రామగుండంను అభివృద్ధి పథంలో నడిపిస్తా. సింగరేణి సంస్థను ప్రైవేట్ పరం చేసేందుకు బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వాల కుట్రను తిప్పికొట్టాలి. సింగరేణిని కాపాడుకునేందుకు కోల్ బెల్ట్ ప్రాంత ఎమ్మెల్యేలు నడుం బిగించాలి. మాజీ ఎమ్మెల్యే కులకంటి. బాన్స్వాడ మండలం తిరుమలాపూర్లో మామతో కలిసి భర్తను కడతేర్చిన భార్య. మామ కోడలిపై అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చిన గ్రామస్తులు. అమెరికాలో సూపర్ మార్కెట్లో దుండగులు కాల్పులు. బాపట్ల జిల్లాకు చెందిన గోపీకృష్ణ మృతి. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.